పెల్విక్ బోన్. ఒక్కొక్క పార్ట్ వచ్చేసి హిప్ బోన్ అంటాం. ఒక హిప్లో 3 భాగాలు ఉంటుంది. దీన్ని ఇలియం అంటాము, దీన్ని ప్యూబిక్ బోన్ అంటాము, ఇది ఇస్కియం. పైన ఉండేది ఇస్కియం, ప్యూబిస్, ఇలియం. ఈ మనం కానీ మేల ఫిమేలా తెలుసుకోవాలంటే మొత్తము బోన్ యాజ్ ఇట్ ఈజ్గా పెల్విక్గా కనపడితే ఇది చూడండి ఫ్లాట్గా ఉంది, ఫ్లాట్ బౌల్ షేప్డ్ అంటారు. అట్లే ఇది ఇన్లెట్ ఇక్కడ లోపల వాళ్ళు మార్క్ పెట్టినారు చూడండి, రౌండ్గా వేసి అక్కడ బోన్ మీద ఏముండదు, అది రౌండెడ్గా ఉంది, పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఆ బిడ్డ లోపలికి రావాలా. అట్లే ఈ రెండు ఇది ప్యూబిక్ ఆర్చ్ అంటారు. ఈ ప్యూబిక్ ఆర్చ్ ఇక్కడ వెడల్పుగా ఉంటుంది ఆడవాళ్ళలో. సో అది ఎందుకంటే ఇక్కడ జననేంద్రియాలు ఇక్కడ ఉంటాయి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. ఇక్కడ బోన్స్ మధ్యలో నుంచి ఆ పుట్టబోయే బిడ్డ బయట రావాలి కాబట్టి అది వెడల్పుగా ఉంటుంది. ఇంకా కూడా అప్పుడు ప్రెగ్నెన్సీలో ఇది ఇంకా వెడల్పు అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇది మగవాళ్ళలో అవసరం లేదు కాబట్టి నేరోగా ఉంటుంది. సో దీన్ని బట్టి అమ్మాయి అబ్బాయి ఆడ మగ అనేది ఇది ఆల్మోస్ట్ 100% చెప్పగలుగుతారు. స్కల్ బట్టి చెప్పలేమంతా. స్కల్ బట్టి 95% నుంచి వరకు చెప్పచ్చు. కొద్ది డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్మాల్ టు మీడియం, మీడియం టు లార్జ్ అంటారు. మీడియంలో ఉండదు అనుకోండి క్యారెక్టర్స్, అటు ఆడ కాదు మగ కాదు ఆ ఫ్యూచర్స్ ఉంటాయి. దీన్ని బట్టి మాత్రం 100% దీన్ని బట్టి 100% చెప్పచ్చు ఎంటైర్. కానీ ఇది దొరుకుతాయి. ఇది చిన్నపిల్లల్లో కూడా చెప్పచ్చు, పెద్దవాడికి అనవసరం లేదు. ఇక్కడ కూడా చిన్న పిల్లవాడప్పుడు అదే పెల్విస్ని కానీ ఎక్స్రే తీస్తే చనిపోయింది దాంట్లో ఇలా ఏజ్ విరగొట్టేసినట్టుగా ఉంటుంది. ఇది హెడ్ ఆఫ్ ద థై బోన్. ఇంకా గ్రేటర్ ట్రొకాంటర్, లెసర్ ట్రొకాంటర్ ఇవి రాలేదు. ఇది కూడా చూడండి పెద్ద గ్యాప్. ఇది 3 బోన్ల కార్టిలేజెస్ కలిపి ట్రైడేట్ కార్టిలేజ్ అంటారు. అది ఈ హెడ్ ఆఫ్ ద ఫీమర్ థై బోన్ పోయి అక్కడ పోయి బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఏర్పడే స్థలం ఇది. మనం ఇప్పుడు కానీ చూస్తే అది ఏంది బోన్స్ అంతా పగిలిపోయి పిల్లలు నడుస్తున్నారు కదా, పరిగెత్తున్నారు కదా, వాళ్ళ వెంట తల్లి పరిగెత్తాలి కదా పట్టుకోవడానికి. అప్పుడు ఏంటంటే బోనుకు బదులు కార్టిలేజ్ ఉంటుంది ఈ ప్రాంతంలో, అంతేగాని ఏది లేకుండా ఉండదు. ఇది ఇంకొద్ది పెద్ద ఏజ్లో అన్నీ యునైట్ అవుతున్నాయి, ఇవంతా నేరో అయిపోయినాయి. ఇక్కడ కింద చూడండి ఒకటే బోన్ అయిపోయింది. ఇది ఇంకా ఆ బోనే ఇక్కడ ఇంకా యునైట్ కాలేదు, ఇది గ్యాప్ ఉంది, ఇది గ్యాప్ ఉంటుంది. ఇది